స్వరాజ్యం వచ్చి 50 ఏళ్లు దాటినా పల్లెల్లో మీ దొరల దౌర్జన్యాలు ఎలా సాగుతున్నాయో విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూశాను. ఈ అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేస్తాను. నిజంగానా? దీనికి మన సంగతేమిటో తెలియజెప్పండి. వదలండి, మీకే చెప్పేది. మన ఊరు వచ్చిన ఆడకూతుర్ని మనం గౌరవించాలి, అంతేగాని ఇలా అమ్మాయి గారి మీద చేతులు వేయకూడదు. మర్యాదగా చేతులు తీస్తారా తేయండి, లేకపోతే మీ పుచ్చలు రాలిపోతాయి. దొరలతో యుద్ధం వద్దురా అంటే విన్నావు కాదు. ఇప్పుడు చూడరా ఏమైందో. నేనేమైనా నాకు పర్వాలేదు, కానీ నా నేల తల్లిని మాత్రం నేను వదులుకోను. దేవుడు, నా తండ్రి సమాధి కట్టుకుంటాను పొలమమ్మరా అని మర్యాదగా అడిగా. నువ్వు ఒప్పుకోలా. ఏదో ఒక రోజు నీ పొలంలోనే నీ సమాధి కట్టాను రా. అది రాయుడు చెప్పంటే. అమ్మాయి గారు, మీరు మా కోసం వచ్చారు, మా కోసం పోరాటం చేస్తున్నారు. అమ్మాయి గారు, థ్యాంక్స్. రక్తం కారుతోంది, తొందరగా హాస్పిటల్ తీసుకెళ్దాం. పదండి. దేవుడు, ఏమైంది దేవుడు? ఎలా ఉంది? నీకేం ప్రమాదం జరగలేదుగా? నాకేం పర్వాలేదు అమ్మాయి గారు. ఆ నాయాళ్ళు నన్ను దొంగ దెబ్బతీశారు అమ్మాయి గారు. చూస్తా, వాళ్ళ సంగతి చూస్తా. ఏంట్రా చూసేది? చూసించాలు చేసించాలు. దొరలతో యుద్ధం వద్దురా అంటే విన్నావు కాదు. అసలు ఇదంతా ఈ అమ్మాయి వల్లే వచ్చింది. ఈ మాటల్ని గూడెల్లో కడుగు పెట్టింది, గొడవలు మొదలైనాయి. అన్ని తలకెక్కించావు, నా తమ్ముడు తల పత్తలు కొట్టించావు. నీకు దండ పెడతాను తల్లి. మా బతుకులు మేము బతుకుతాం, నువ్వు వెళ్ళిపో తల్లి. అక్క ఆగండి. శివాని గారు కూర్చోండమ్మా ప్లీజ్. ఏంట్రా ప్లీజు? మాకు అమ్మాయి ముఖ్యం కాదు, నువ్వురా ముఖ్యం. ఆగండి. ఏంటంటే ముఖ్యం? అమ్మాయి గారి గురించి మీకేం తెలుసు? అమ్మాయి గారు పెద్ద చదువులు చదివి గొప్పగా బతకాల్సిన మా తల్లి ఇక్కడికి వచ్చింది మన కోసం, మన బతుకుల కోసం. మన బతుకుల్లో వెలుగు కోసం అమ్మాయి గారు పోరాడుతా ఉంది. ఆ దీపాన్ని ఆర్పేయకండి. ఆ దీపం ఆర్పితే మన బతుకులు చీకటైపోతాయి. శివాని గారు ఏమనుకోవద్దమ్మా. ఇట్స్ ఆల్ రైట్ భీముడు, నేనేమీ అనుకోవట్లేదు. మాట్లాడితే గూడెంలో ఆ భీముడింటికి వెళ్తా సంగతి. అవతలకి పరువేం కావాలి? సాటి కులస్తుల్లో నేను తలెత్తుకోలా. ఎందుకండి దాన్ని అలా కొడతారు? కొడతానా, చంపుతానా? ఆ రాయుడు గారికి తెలిస్తే నా పరువేం కావాలి? ఏంటండి, రాయుడికి తెలిస్తే ఏం చేస్తాడు? ఊరేస్తాడా? ఏమండి, ఊరేస్తాడో ఊరేసుకునేలా చేస్తాడో నీకెందుకు? ఇంకోసారి నాకు తెలియకుండా గూడానికి వెళ్ళామని తెలిస్తే ప్రాణం తీసేస్తాను. నువ్వేంటే కూతురు వెనకేసుకొచ్చున్నావు? చంపేస్తాను. బయటకు వచ్చారంటే వెంటనే ఆ రాయుడిని పెళ్లి కొప్పించాలి. మావా, నువ్వు మరీ అంత ఇదిగా అడుగుతుంటే కాదనలేకపోతున్నాను. అలాగే కానీ నా కలర్ నాలుగు నిజమైంది. నిజంగానా? ఈ విషయం వెంటనే అమ్మాయికి చెప్పాలి. ఏమే నిన్నే ఎక్కడా? ఏంటండి, ఏమైంది? నోరు తెరు. ఎందుకు? నోరు తెరు చెప్తా. ఇవ్వండి. పిచ్చి మొహం. అమ్మాయి ఎక్కడా? పెరట్లో చదువుకుంటుంది. అరుణా, ఇక్కడున్నావా బంగారు తల్లి? నోరు తెరువమ్మా. ఏంటి నాన్నగారు? ముందు తిని చెప్తా. అదృష్టం అంటే నీదేనమ్మా. ఈశాన్యం మూల తేనె పట్టు పట్టినప్పుడే అనుకున్నాను ఏదో గొప్ప యోగం పట్టబోతోందని. రాయుడు బావ నిన్ను చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. కొంచెం బయలుతుతావా? గన్నేరు పప్ప తెచ్చి ఒకపోయారా? తిని చచ్చేవాళ్ళం ఇద్దరు. ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పిచ్చి మాకు కాదండి, మీకు. డబ్బు పిచ్చి పట్టింది.
బంగారం లాంటి పిల్లని తీసుకెళ్లి ఆ దున్నపోతే కట్టబెడతారా? దున్న కాదమ్మా, అడవి దున్న. మీరే నోరు మూసుకోండి. నువ్వు తండ్రివా బ్రోకర్వా? ఎక్కువ వాగారంటే చంపి పారేస్తా. నాకు అధికారం కావాలి, దానికోసం నేను ఏమైనా చేస్తాను. అందరినీ నరికి 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 పోగులు పెడతాను. ఆ నరికేదేదో రాయండి నరకు, ఊరికి పట్టిన శని విరగడవుతుంది. నరికి అధికారంలో కూర్చునేవాణ్ణి, కానీ నాకున్న బలం చాలదే. నువ్వే నా బలం, నువ్వే నా ఎత్తుగడ, నువ్వే నా పెట్టుబడి, నువ్వే నా సింహాసనం. 6 100 100 6 ఆ రాయుడితో నీ పెళ్లి జరిగి తీరుతుంది, జరిగి తీరుతుంది, జరిగి తీరుతుంది, జరిగి తీరుతుంది. అరుణా, 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 దేవుడు! అమ్మా అరుణా, అమ్మా అరుణా! దేవుడు! అమ్మాయి గారు, దేవుడు! అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏంటమ్మాయి గారు, ఏమైంది? అమ్మాయి గారు, అమ్మాయి గారు, నిన్ను చూసి వెళ్ళిపోదామని. అమ్మాయి గారు, ఏమైంది అమ్మాయి గారు? లేదు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏమైంది? ఏమైంది చెప్పండి అమ్మాయి గారు. అమ్మాయి గారు, ఏమైంది? కనీసం చావైనా నా ఇష్టం వచ్చినట్టు చద్దాం. అమ్మాయి గారు, ఏమైంది అమ్మాయి గారు? ఏం చేశారు? అమ్మా, అమ్మాయి గారికి ఏమైందమ్మా? అరుణ గన్నేరు పప్పు తిందయ్యా, నా బిడ్డని కాపాడుతా. అమ్మాయి గారిని పట్టుకోండి, ఇప్పుడే వస్తాను. అమ్మగారు, ఏం పర్లేదు. కక్కమ్మ, కక్కే, కక్కు, కక్కే, మొత్తం కక్కే, కక్కే. అమ్మాయి గారు, అమ్మాయి గారు, భగవంతుడా, మా అరుణమని రక్షించావు. థ్యాంక్స్, థ్యాంక్స్. నన్నెందుకు బతికించావు దేవుడు? అమ్మాయి గారు, మీరు నిండు 100 బతకాలమ్మా. ఆ రాయుడిని పెళ్లి చేసుకుని జీవితంతో రోజు చస్తూ బతకమంటావా? అమ్మాయి గారు, అన్నీ మన ఇష్ట ప్రకారం జరగవు కదమ్మా. బతుకన్నాక కష్టాలు వస్తాయి. ఆ కష్టాల్లోనే మన ఇష్టాల్ని సాధించుకుని మన ఇష్ట ప్రకారం బతకాలి అని మా గూడెం పెద్ద చెప్పాడు. అమ్మాయి గారు, మీకు ఆ రాయుడంటే ఇష్టం లేకపోతే లేదు, మీరు పెళ్లి చేసుకోవద్దు. చేసుకోను. నువ్వు నన్ను చేసుకుంటావా? అమ్మాయి గారు, అవును దేవుడు, నీకు నేనంటే ఇష్టమా కాదా చెప్పు. దేవుడు, అమ్మా, దేవుడికి నేనంటే ఇష్టమేనమ్మా, ఇష్టమేనమ్మా. అరుణా, అవునమ్మా, నేను ఆవేశంతో అనడం లేదు, ఆలోచించి చెప్తున్నాను. నువ్వు నా బాగు కోరేదానివైతే నన్ను ఆశీర్వదించు, లేకపోతే నేను చచ్చిపోతాను. అమ్మాయి గారు, నీ బాగు కంటే నాకు కావాల్సిందేముందమ్మా, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. దేవుడు, అమ్మగారు, అమ్మాయి గారంటే నాకు ఇష్టం అని చెప్పాను, కాదన్ను. కాని నేను పేదోణ్ణి, గూడిపోణ్ణి. మాకు మీకు మధ్య చాలా అంతరం ఉందమ్మా, చాలా అంతరం ఉంది. ఇది కుదరదు తల్లి, కుదరదు. ఎందుకు కుదరదు భీముడు? నీకంటే అర్హులెవరున్నారయ్యా? నా బిడ్డనిప్పటికి 2 సార్లు కాపాడావు. రౌడీల బారి నుంచి కాపాడి మానదానం చేశావు, ఇప్పుడు ప్రాణదానం చేశావు. దాని మెళ్ళో 3 ముళ్ళు వేసి జీవితాన్ని కూడా కాపాడవయ్యా.
దండం పెట్టదమ్మా. మీ ఇష్టం అమ్మా, నేను చేసుకుంటాను. దేవుడు. అమ్మాయి గారు. అమ్మా